వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. వెంకీ మామ సాధించాడు. ఏం సాధించాడు? తన కెరీర్లోనే ఫస్ట్ టైం 100 కోట్ల షేర్ని సాధించాడు. అది కూడా సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా. కేవలం 6 రోజుల్లోనే ఈ స్వప్నాన్ని ఆయన సాధ్యం చేసుకున్నాడు. సో జనవరి 14వ తేదీ ఆ సీజన్లో, సంక్రాంతి సీజన్లో చివరగా వచ్చినటువంటి ఆ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కేవలం 6 రోజుల్లో సరిగ్గా 100 కోట్ల షేర్ మార్కుని అందుకొని ఆ ఫీట్ని ఫస్ట్ టైం సాధించినటువంటి హీరోగా, ఇప్పుడు సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్ నిలిచారు. సో ఇప్పటి వరకు కూడా ఆ రికార్డు సీనియర్ హీరోల్లో ఒక్క చిరంజీవి గారికి మాత్రమే ఉంది. ఆయన ఇటీవల వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య, అలాగే అంతకుముందు తన కంబ్యాక్లో చేసినటువంటి రెండో సినిమా సైరా, ఆ సినిమా ద్వారా ఆయన ఆ మార్కును అందుకున్నారు 2 సార్లు. సో ఇప్పుడు చిరంజీవి గారి సరసన సీనియర్ స్టార్లో, సో ఆయన సరసన వెంకీమామ నిలిచారు. సో ఇంకొక ఫీట్ కూడా చేయటానికి ఆయన పరుగులు పెడుతున్నారు. అది 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడానికి. ఇప్పటి వరకు కూడా ఈ సినిమా ఈ 6 రోజుల్లో 170 కోట్ల గ్రాస్ని సాధించింది అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కేవలం 41.5 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ తోటి విడుదలైనటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంత ప్రభంజనం సృష్టించడానికి కారణం ఏంటి అంటే, ఆ క్రెడిట్ అంతా కూడా అనిల్ రావుపూడికి చెందుతుంది అని చెప్పేసి సో అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉన్నారు. వెంకటేష్ గారితో ఆయన ఇదివరకు చేసినటువంటి F2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో ఆ టైంలో అది సంక్రాంతి విన్నర్గా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు ఆయనతోటే అనిల్ రావుపూడి, అది కూడా ఆ సినిమాని నిర్మించినటువంటి దిల్ రాజే ఈ సినిమాని నిర్మించడం ఇక్కడ విశేషం. అంటే ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ 3వ సినిమా ఆ ముందరి 2 సినిమాలు అంటే F2 అండ్ F3 ఈ 2 సినిమాల్ని మించినటువంటి కలెక్షన్స్ తోటి సో ఒక పెద్ద బ్లాక్ బస్టర్, ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఎందుకంటే మోర్ దాన్ 240% కలెక్షన్స్ని రాబట్టడం చిన్న విషయం కాదు. అంటే ఆల్రెడీ రూపాయి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి దాని మీద అసలుతో పాటు ఇంకొక 140 రూపాయల్ని సంపాదించి పెట్టిందంటే చిన్న విషయం కాదు. అంటే నేను 100 రూపాయల మీద, సో ఆ 100 రూపాయలతో పాటు ఇంకొక 140 రూపాయలు, అంటే రూపాయి మీద ₹1.40 లాభం ఆల్రెడీ సంపాదించి పెట్టిన ఈ సినిమా ఈజీగా లైఫ్ టైంలో అది ఎంత 2 రూపాయలు కాదు 3 రూపాయలకు కూడా లాభాన్ని సంపాదించి పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెబుతున్నట్టు మాట. సో ఒక మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఆయన చేసినటువంటి ఆ విన్యాసాలు, ఆయన చేసినటువంటి ఆ వినోదం అందరినీ కూడా ఆబాల గోపాలాన్ని బాగా అలరిస్తుంది. కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన భార్యగా చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ కూడా ఈ సినిమా చాలా పెద్ద మైలేజ్ని ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో బాగా డిమాండ్ పెరిగిపోయిందని చెప్పేసి మాట వినిపిస్తుంది. ఇప్పటికి ఒక తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో మంచి డిమాండ్ ఉన్న తారగా పేరున్న ఆమె ఇప్పుడు తెలుగులో తన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమాని అందుకుంది. ఇదివరకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా ఆ సినిమాలు ఆశించిన రీతిలో ఆడకపోవడంతో ఆమె ప్రతిభ అంతగా వెలుగులోకి రాలేదని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమా విజయంతో ఐశ్వర్య రాజేష్ నటన అంటే ఏమిటో, ఆ పర్ఫార్మెన్స్ అంటే ఏమిటో ప్రపంచం మొత్తానికి తెలిసిందని చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ వస్తున్నటువంటి మీనాక్షి చౌదరి కూడా ఇందులో వెంకటేష్ మాజీ ప్రేయస్గా, అలాగే ఒక పోలీస్గా ఆమె చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో అది మరింతగా ఆమెకు పేరు సంపాదించి పెట్టింది. ఆఫ్టర్ లక్కీ భాస్కర్, అందులో దుల్కర్ సల్మాన్ భార్యగా చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఆమెకు చాలా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాల్లో ఒక టాప్ పర్ఫార్మెన్స్ అంటే లక్కీ భాస్కర్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ ఈ సినిమాలో
ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. వీళ్ళతో పాటు వెంకటేష్ కొడుకుగా బుల్లిరాజు అనే క్యారెక్టర్ తోటి అలరిస్తున్నటువంటి ఆ బాలనటుడు. సో అతని డైలాగ్స్ కొంతమంది అవి విట్టి డైలాగ్స్, ముదురు డైలాగులు అని చెప్పేసి అనుకోవచ్చు, అనవచ్చు. కానీ చాలా అమాయకంగా అబ్బాయి చెప్పే, టైంని చెప్పే ఆ డైలాగ్స్ కానివ్వండి, అతను వచ్చి చేసే ఆ అల్లరి కానివ్వండి, అది అందరినీ కూడా అలరిస్తూ ఉంది. ఇలాగా ఈ పాత్రలన్నిటితో కూడా సో అనేక సందర్భాల్లో సీరియస్గా ఉండే సీన్స్లో కూడా హాస్యాన్ని పుట్టించి అనిల్ రావుపూడి తనకు కావలసినటువంటి ఎఫెక్ట్ని రాబట్టాడు. అందు గురించే ఈరోజు ఆయన నమ్ముకొని ఆయనతో 6వ సినిమాని నిర్మించినటువంటి దిల్ రాజు అందుకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకుంటున్నాడు. అలాగే ఈ సినిమాను కొనుక్కున్నటువంటి బయ్యర్లు కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, మంచి లాభాల్లో, బ్రహ్మాండమైన లాభాల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ లాభాల్ని. సో ఈ సినిమా కంటే ముందు వాళ్ళు గేమ్ చేంజర్ కొన్నటువంటి బయ్యర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కూడా వాళ్ళు కొన్నారు. సో గేమ్ చేంజర్ ద్వారా వస్తున్నటువంటి నష్టాల్ని చాలా వరకు అంటే వాళ్ళకి ఇక ఏంటి కింగ్ కర్తవ్యం, ఏం చేయాలి, ఇక మనం రోడ్డున పడాల్సిందేనా అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్న టైంలో సో వాళ్ళే ఈ సినిమా కూడా కొని సో దీని ద్వారా ఆ నష్టాల్ని చాలా వరకు కూడా పూడ్చుకుంటున్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో అందువల్ల వాళ్ళ ఆ ఆందోళన స్థానంలో ఇప్పుడు సో నవ్వులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ సినిమాతో వెలవెలబోయిన ముఖాలు ఈ సినిమాతో తళతళ మెరుస్తున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలా వెంకీ మామ తన కెరీర్లోనే సో మొట్టమొదటి 100 కోట్ల షేర్ని సాధించి సో సీనియర్ హీరోలు ఇప్పటికీ కూడా తాను అంటే చిరంజీవి అలాగే బాలయ్య బాబు వీళ్ళతో పాటు నేను కూడా బరిలోనే ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ ఆయన చాటి చెప్పినట్లయింది. ఇంకా మిగిలింది మాత్రం ఒక్క నాగార్జున గారే. సో ఆయన ఈ ముగ్గురితో పోల్చుకుంటే కాస్త వెనకబడి ఉన్నట్లుగానే చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సీజన్లో సరైనటువంటి అందరికీ కూడా బెస్ట్ ఆప్షన్గా మారి ఒక రకంగా చెప్పాలంటే వన్ వేలో దూసుకుపోతా ఉంది. దాన్ని అడ్డుకునేటువంటి సినిమా దరిదాపుల్లో కనిపించట్లేదు. సో తనతో పాటు పోటీ పడినటువంటి మిగతా 2 సినిమాలని పక్కకు తొలగించుకొని దూసుకుపోతూ ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అక్కడ కూడా నార్త్ అమెరికాలో కూడా వెంకటేష్కి సో అత్యధిక కలెక్షన్లు సాధించి పెట్టిన సినిమాగా నిలుస్తుందన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే $2 మిలియన్ మార్కుని అందుకొని ఆ మార్కుని అందుకున్నటువంటి వెంకీ సినిమాగా అంటే సోలోగా ఆయన సోలో హీరోగా చేసినటువంటి అలా అక్కడ కూడా నార్త్ అమెరికాలో కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తన ప్రభంజనాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇంకా అక్కడ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది ఇంకా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. అంటే అంత బాగా ఆ సినిమాని అక్కడ కూడా జనం చూస్తూ ఉన్నారు. ఇట్లా మొత్తానికి వెంకీ మామ తన ఒక రకంగా చెప్పాలంటే ఆయన కెరీర్ ఇంకా అయిపోతుంది అనుకున్న టైంలో, ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికే 2022 సంక్రాంతి సైంధవ్ అనే సినిమాతో ఆయన మన ముందుకు వచ్చి చాలా నిరాశపరిచాడు. అది అసలు యాక్చువల్గా సంక్రాంతి సీజన్లో రిలీజ్ కావాల్సిన సినిమా కాదని అందరూ కూడా దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఆ చేదు ఫలితాన్ని ఆ అనుభవాన్ని సో ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం పక్కకు నెట్టేసి ఒక మంచి అనుభవాన్ని ఇచ్చింది. సో ఆయనకు నిజంగానే క్లౌడ్ 9 మీద ఉన్నారని చెప్పాలి వెంకటేష్ గారు. ఈ విజయానందంతో ఆయన ముందు ఇంకెన్ని ఇలాంటి సినిమాలు మనకు అందిస్తారనేది వేచి చూద్దాం.